తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధ్యం కాదని అర్థం చేసుకుంటున్నారా? కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తూ ఉండడంతో దిక్కుతోచడం లేదా? ఒకవైపు ఎన్కౌంటర్లు, మరోవైపు లొంగుబాట్లు. అస్త్ర సన్యాసం చేస్తారా, చచ్చిపోతారా అంటూ కేంద్రం ఇచ్చిన అల్టిమేటంతో అడవి బాట వీడుతున్నారా? కేంద్రం తీరుతో మావోయిస్టు పార్టీ కకావికలమవుతుందా? 4 దశాబ్దాలకు పైగా పార్టీలో కొనసాగిన అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోవడాన్ని దేనిగా చూడొచ్చు? మావోయిస్టు పార్టీలో ఏం జరుగుతుంది? వాచ్ ది స్టోరీ. దేశంలో మావోయిస్టులను తుడిచిపెట్టేస్తామని కేంద్ర ప్రభుత్వం విస్పష్టంగా ప్రకటించింది. దానికి అనుగుణంగానే కొంతకాలంగా మావోయిస్టు పార్టీకి కంచుకోటలుగా ఉన్న దండకారణ్యంలోని పలు ప్రాంతాలను ఆపరేషన్ కగార్ పేరుతో వేలాది మంది కేంద్ర భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోని దట్టమైన అడవుల్లో భారీ ఎత్తున ఆపరేషన్స్ సాగాయి. వందలాది మంది మావోయిస్టులు నేలకొరిగారు. మరికొన్ని వందల మంది పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టుల కోటలన్నీ ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి. కొద్ది నెలల కాలంలోనే పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి సహా 18 మంది కేంద్ర కమిటీ సభ్యులు హతమయ్యారు. మిగిలిన కేంద్ర కమిటీ సభ్యులు చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురయ్యారు. కోవిడ్ తర్వాత అగ్ర నాయకత్వంలో ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యాయి. ఒకవైపు భద్రతా బలగాల దాడులు, కొత్త రిక్రూట్మెంట్స్ లేకపోవడం, ఉన్న క్యాడర్ ఎన్కౌంటర్లలో చనిపోవడం, భారీ సంఖ్యలో లొంగిపోవడంతో చాలా మంది నేతల్లో అంతర్మథనం మొదలైంది. అత్యాధునిక టెక్నాలజీతో భద్రతా దళాలు సాగిస్తున్న దాడులతో పోటీ పడలేకపోతున్నారు. వచ్చే మార్చి ఆఖరుకు దేశంలో మావోయిస్టు పార్టీ ఉండదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన పార్టీలో ప్రకంపనలు సృష్టించింది. ఈ నేపథ్యంలోనే 4 దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతున్న అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను ఆయుధాలు వదిలేద్దామంటూ చేసిన ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మల్లోజుల లేఖను ఇతర అగ్రనేతలు వ్యతిరేకించారు. ఆయన్ను విప్లవ ద్రోహిగా ప్రకటించారు. మావోయిస్టు పార్టీ నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ కూడా సోను ప్రకటనకు మద్దతిచ్చింది. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల క్రితం మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను మరో లేఖ విడుదల చేశారు. ఇంతకాలం పార్టీ చేసిన తప్పులకు, ఉద్యమం ఓడిపోకుండా కాపాడలేకపోయినందుకు బాధ్యత వహిస్తూ పొలిట్ బ్యూరో సభ్యుడిగా క్షమాపణలు కోరుతున్నానని అందులో పేర్కొన్నారు. విప్లవోద్యమాన్ని విజయవంతంగా నడిపించడానికి బహిరంగంగా ప్రజల్లోకి వెళ్లడం మినహా మరో మార్గం లేదని మల్లోజుల తన లేఖలో తెలపడంతో మల్లోజుల బయటకు వెళ్లాలనుకుంటే తన దగ్గరున్న ఆయుధాన్ని పార్టీకి అప్పగించి వెళ్లిపోవచ్చని కూడా మావోయిస్టు పార్టీ నాయకత్వం ప్రకటించింది. గత కొన్ని రోజులుగా మల్లోజుల లొంగిపోతాడంటూ వస్తున్న వార్తల్ని నిజం చేస్తూ 4 దశాబ్దాల నక్సల్ ఉద్యమానికి వీడ్కోలు పలుకుతూ మల్లోజుల వేణుగోపాలరావు లొంగిపోయాడు. 60 మంది పార్టీ సభ్యులు, నేతలతో కలిసి మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా పోలీసుల ఎదుట సరెండర్ అయ్యాడు. మల్లోజుల లొంగుపాటుతో రోజురోజుకు బలహీనపడుతున్న మావోయిస్టు ఉద్యమానికి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. 2011లో ఎన్కౌంటర్లో చనిపోయిన మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీకి వేణుగోపాలరావు తమ్ముడు. పార్టీ విధి విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన వేణుగోపాలరావు అలియాస్ సోను మీద 6 కోట్లకు పైగా నజరానా ఉంది. బీకాం చదివిన వేణుగోపాల్ తన అన్న కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీతో కలిసి మహారాష్ట్రలోని గడ్చిరోలి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ వరకు పలు ప్రాంతాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల బసవరాజు అలియాస్ కేశవరావు మరణం తరువాత తదుపరి మావోయిస్టు చీఫ్ గా ప్రచారం జరిగింది. అయితే వేణుగోపాల్ ఉద్యమాన్ని వీడి పోలీసులకు లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టమేనని భావిస్తున్నారు. పార్టీలో జరిగిన తప్పులకు బాధ్యత వహిస్తూ ప్రజలకు క్షమాపణలు చెప్పుకుంటున్నామంటూ మావోయిస్టు అధికార ప్రతినిధి హోదాలో మల్లోజుల వేణుగోపాలరావు పేరిట విడుదలైన లేఖ అతని వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కాని పార్టీ నిర్ణయం కాదంటూ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో మరో లేఖ విడుదలైంది. మల్లోజులను విప్లవ ద్రోహిగా ప్రకటించిన మావోయిస్టు పార్టీ తన వద్ద ఉన్న ఆయుధాలను తక్షణం పార్టీకి అప్పగించాలని ఆదేశించడంతో వేణుగోపాల్ భవితవ్యంపై తీవ్ర చర్చకు దారితీసింది. వేణుగోపాల్ అన్న మల్లోజుల కిషన్జీ 2011లో కోల్కతాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యారు. కేంద్ర కమిటీలో ఏకైక మహిళా సభ్యురాలైన కిషన్జీ భార్య పద్మావతి అలియాస్ కల్పన ఈ నెల 13న తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వేణుగోపాల్ భార్య తారక్క 2025 జనవరి 1న 10 మంది మావోయిస్టులతో కలిసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయారు. వేణుగోపాల్ కోవర్టుగా మారి పార్టీకి ద్రోహం చేస్తున్నారని మావోయిస్టు పార్టీ నాయకత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది. విప్లవోద్యమానికి ద్రోహం చేయడానికే పోలీసులకు లొంగిపోయాడని చెబుతోంది.
గోవా నుంచి కేరళలోని ఇడుక్కి వరకు మావోయిస్ట్ గెరిల్లా జోన్ను నిర్మించడంలో వేణుగోపాల్ కీలక పాత్ర పోషించారు. 2010లో ఆజాద్ మరణంతో వేణుగోపాల్ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. పార్టీ ప్రచురణ విభాగంలో సైతం పనిచేశారు. 2010లో దంతేవాడ ఘటనలో 70 మంది సిఆర్పీఎఫ్ బలగాలు మృతి చెందడం వెనుక వేణుగోపాల్ ప్రమేయం ఉందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అన్న కిషన్ జీ మరణం తరువాత పశ్చిమ బెంగాల్లోని ఆపరేషన్ గ్రీన్ హంట్ కు వ్యతిరేకంగా జరిగిన లాల్గఢ్ ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఒక పక్కన చుట్టుముడుతున్న భద్రతా దళాలు, మరోవైపు ఎన్కౌంటర్లు, లొంగుబాటులతో మావోయిస్టు పార్టీ అత్యంత తీవ్రంగా బలహీనపడిందనే ప్రచారం మొదలైంది. ఒకనాడు భద్రతా దళాలు అడుగుపెట్టడానికి భయపడే ప్రాంతాల్లో కూడా మావోయిస్టుల ఉనికి దుర్లభంగా మారింది. ఆయా ప్రాంతాల్లో సిఆర్పీఎఫ్ క్యాంపులు ఏర్పాటయ్యాయి. భద్రతా దళాల తీవ్ర నిర్బంధాన్ని తట్టుకోలేకే మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను పోలీసులకు లొంగిపోయాడని, మరింత మంది ఇదే దారిలోకి వస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను మావోయిస్టు పార్టీలో కీలక నేత లొంగుబాటుతో ఆ పార్టీ అడుగులు ఇటువైపు అనే ప్రశ్న తలెత్తుతోంది. ఓవైపు ఆపరేషన్ కగార్తో వందల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందుతూ ఉండగా, మరోవైపు చాలా మంది లొంగిపోతూ ఉండడంతో మావోయిస్టు పార్టీ ఓ గత చరిత్రగా మారిపోతుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో మావోయిస్టు ఉద్యమానికి ఊపిరిపోసిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. ఒకనాడు మావోయిస్టులకు కంచుకోటగా నిలిచిన కరీంనగర్ వంటి ఎర్రకోటలో ఇప్పుడు ఆ ఉద్యమం పైన నీలినీడలు కమ్ముకున్నాయి. మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను లొంగుబాటు తర్వాత మొత్తంగా మావోయిస్టుల ప్రస్థానం ఏ దిశగా నడుస్తుంది జిల్లాలో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను 60 మందితో కలిసి మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఈ విషయాన్ని ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ ధృవీకరించారు. ఆయుధాలు వదిలేసి శాంతి చర్చలకు వెళ్లాలని ఈ ఏడాది సెప్టెంబర్లో మల్లోజుల ప్రకటన చేశారు. దీనికి మావోయిస్టు పార్టీ నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ కూడా మద్దతు ఇచ్చింది. అయితే మల్లోజుల లేఖను హెడ్మా దేవ్జీ వ్యతిరేకించారు. ఈ క్రమంలో ఆయన లొంగిపోతారనే వార్తలు వచ్చాయి. అనుకున్నట్లుగానే మల్లోజుల లొంగుబాటు దేశవ్యాప్తంగా మావోయిస్టు ఉద్యమంపై కొత్త చర్చకు తెరలేపింది. దేశంలో ఎక్కడ మావోయిస్టుల అంశం తెరపైకి వచ్చినా గుర్తొచ్చేది, వార్తల్లో నిలిచేది కరీంనగర్ జిల్లానే. కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ కొన్ని కుటుంబాల్లోని విద్యావంతులు అరణ్యాల బాట పట్టారు. అందులో పెద్దపల్లికి చెందిన అన్నదమ్ములు మల్లోజుల కోటేశ్వరరావు, వేణుగోపాల్ వివిధ హోదాల్లో మావోయిస్టు పార్టీకి సేవలందించారు. మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ 2011లో కోల్కతాలో భద్రతా దళాల్లో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యారు. కేంద్ర కమిటీలో ఏకైక మహిళా సభ్యురాలైన కిషన్జీ భార్య పద్మావతి అలియాస్ కల్పన అలియాస్ సుజాతక్క కూడా పోలీసుల ఎదుట లొంగిపోయారు. వేణుగోపాల్ భార్య తారక్క ఈ ఏడాది జనవరి 1న 10 మందితో మావోయిస్టులతో కలిసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయారు. ఇటీవల మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల బసవరాజు అలియాస్ కేశవరావు మరణం తర్వాత తదుపరి మావోయిస్టు చీఫ్ ఎంపికలో వేణుగోపాల్ పేరు కూడా వినిపించిన నేపథ్యంలో మల్లోజుల లొంగుబాటు ఇప్పుడు ఆ పార్టీని కలవరానికి గురిచేస్తుంది. గోవా నుంచి కేరళలోని ఇడుక్కి వరకు మావోయిస్టు గెరిల్లా జోన్ను నిర్మించడంలో కీలకంగా ఉండేది వేణుగోపాల్ పాత్ర. మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న వేణుగోపాల్ ప్రస్తుతం కేంద్ర కమిటీలో సభ్యుడిగా కొనసాగుతూనే లొంగిపోయారు. దీంతో పెద్దపల్లిలోని ఆయన ఇంటి వద్ద ఎలాంటి వాతావరణం ఉంది, ఆయన కుటుంబీకులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. మావోయిస్ట్ పార్టీ ఉద్యమం అంటే ఒక గుండెకాయలాగా ఉండే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు లొంగుబాట్ల పర్వం అనేది చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈరోజు మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోవడంతో మొత్తంగా ఆ విషయాన్ని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ ధృవీకరించారు. 60 మందితోనే ఆయన లొంగిపోయారు. ప్రస్తుతం మనం పెద్దపల్లిలో మావోయిస్టు అగ్రనేతలైన మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ, మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను ఇంటి వద్ద ఉన్నాం. అలియాస్ అబ్బాయి అని కూడా పిలుస్తుంటారు. ఆ ఇంట్లో అసలు వాళ్ళ సంబంధించిన కుటుంబీకులు ఏమంటారు, ఇక్కడ వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఏమంటారు ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనం చూస్తే కనుక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే తిప్పర్తి తిరుపతి అని చెప్పేసి సెంట్రల్ కార్యదర్శిగా ఉన్నారు. ఆయన కూడా ఇప్పుడు ఆపరేషన్ కగార్లో ఎన్కౌంటర్లో మృతి చెందడం అనేది కలకలం రేపింది. అంతకుముందు మనం చూస్తే ఈ ప్రస్థానానికి ముఖ్యంగా జైత్యాల జిల్లా జైత్రయాత్ర నుంచి ఈ ప్రస్థానం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే
త్వరలోనే మల్లోజుల కోటేశ్వరరావుతో పాటుగా మల్లోజుల వేణుగోపాల్ ఇద్దరు అన్నదమ్ములు కూడా అరణ్య బాట పట్టారు. మొత్తంగా చూడవచ్చు వాళ్ళ ఇంటి దగ్గర మనం వాతావరణం చూస్తున్నాము. ముగ్గురు అన్నదమ్ములు మల్లోజుల వేణుగోపాలరావు కోటేశ్వరరావు కంటే పెద్ద వాడైన ఆయన కుమారుడు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎప్పుడైనా వాళ్ళని చూశారా, అసలు వాళ్ళని ఎరిగారా, మీకు వాళ్ళతో ఉన్న అనుభవాలు ఏంటి, ఈ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయి ఎన్ని రోజులైంది అసలు ఇంటి నుంచి? అరౌండ్ మేము 1980లో పుట్టాము. అప్పటి వరకే వాళ్ళు ఈ యొక్క అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. డిగ్రీ అయిపోయి పీజీ చేస్తున్నటువంటి క్రమం లోపల వెళ్ళిపోయారు అని నానమ్మ చెప్తూ ఉండేది. చాలా దుఃఖపడ్డది. గత 45 సంవత్సరాల నుంచి తన యొక్క కుమారులు లేనటువంటి లోటు ఎవరూ తీర్చలేదు. కాకపోతే తన యొక్క పిల్లలు ఈ సమాజం కోసము వాళ్ళ యొక్క ప్రాణాలను త్యాగం చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి క్రమం లోపల ఆమె ఎప్పుడు కూడా తన దుఃఖాన్ని తాను మిగులుకుంటేనే ఆమె జీవనాన్ని కొనసాగించింది. 2022 లోపల నానమ్మ జరిగిపోయింది. ఈ కుటుంబంతో మా రెండవ బాబాయికి కానీ మూడవ బాబాయికి కానీ వెళ్ళిన నాటి నుంచి 1978 నుంచి 2025 ఈనాటి వరకు కూడా ఏ విధమైనటువంటి సంబంధాలు లేవు. వాళ్ళు బ్యాచిలర్గా వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏ పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారో మీ పత్రికల ద్వారా పేపర్ల ద్వారా వచ్చినవి. అందులో కూడా కొన్ని నిజాలు అంటారు, ఇవాళ నిజం అంటారు, రేపు అబద్ధము అని అంటారు. గత 15 రోజుల నుంచి కూడా ఈ లేఖల పరంపర అనేటువంటిది చూసుకున్నా కూడా దాన్ని మేము పూర్తిగా విశ్వసించలేదు. తిరిగి మళ్ళీ ఈరోజు ఇంతమంది పాత్రికేయులు, పేపర్లు, టీవీలు వచ్చి చెప్తూ ఉంటే కొంతవరకు ఇది నిజమేమేమో అనేటువంటి ఉద్దేశం లోపల ఉన్నాము. ఓవరాల్గా ఒక కుటుంబ సభ్యుడిగా మేము స్వాగతిస్తూ ఉన్నాము, సంతోషిస్తూ ఉన్నాము. మారుతున్నటువంటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా తాను తీసుకున్నటువంటి నిర్ణయము కుటుంబ సభ్యులుగా మేము తప్పకుండా హర్షిస్తూ ఉన్నాం. వృద్ధాప్యం వచ్చింది కాబట్టి ఇప్పటికైనా కూడా ఆయనే కుటుంబ సభ్యులను కలవాలి, కుటుంబ సభ్యులతోటి తన యొక్క శేష జీవితాన్ని గడపాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. అంటే మీకు ఏమవుతారు వాళ్ళు ఇద్దరు? మీ 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 నాన్నగారి పేరేంటి? మీ నాన్నగారు ఏం చేశారు? మా నాన్న మల్లోజుల ఆంజనేయులు. నాన్న ఆయన కూడా ఆ కాలంలోనే గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, సిఇఓగా సిసి బ్యాంకులో పనిచేసి 2010లో రిటైర్ అయ్యాడు. రెండవ ఆయన కిషన్జీ, ఆయన మల్లోజుల కోటేశ్వరరావు మా బాబాయ్ గారు. అదేవిధంగా మూడో ఆయన మల్లోజుల వేణుగోపాల్ గారు, ఈయన కూడా బాబాయే. వీళ్ళు ఆ కాలంలోనే ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ కరీంనగర్లో చదివి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వెళ్ళిపోయినటువంటి విద్యార్థులు. ఇది ముఖ్యంగా ఇక్కడ వీళ్ళు చెప్తున్న విషయము. వాళ్ళ ఇద్దరు కూడా మంచి చదువర్లు, బాగా చదువుకున్న వాళ్ళు. అయితే ఆ రోజున్న పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు అడవి బాట పట్టారు. ఈ క్రమంలో బాబాయ్ తిరిగి రావడం పైన వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళ ఇంట్లో పెరిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీకేం పరిచయం ఉంది మల్లోజుల కుటుంబంతో? మేమంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్గా ఉండేవాళ్ళం. పూర్వకాలంలో మా కుటుంబం వాళ్ళ కుటుంబం అంతా ఒకటే ఇంట్లో ఒకటే దగ్గర ఉండేవాళ్ళం అంతా నేను పుట్టిన 4 సంవత్సరాల తర్వాత, నాకు అప్పుడు 4 సంవత్సరాలు, ఆ సమయంలోనే వారు ఇక్కడ నుండి అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ వాళ్ళ ఇంటి ముంగటే ఒక ఐటీఐ ఉండే. ఆ ఐటీఐ ఉన్నప్పుడు ఇందులో హాస్టల్ నడుపుతున్న సమయంలో ఆర్ఎస్యు రాడికల్ స్టూడెంట్ యూనియన్ ఇక్కడ స్థాపించడం జరిగింది. ఆ రాడికల్ స్టూడెంట్ యూనియన్కు వాళ్ళు ఆకర్షితులై అప్పుడు వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న సమయంలో కూడా కొన్ని సందర్భాల్లో రాడికల్ స్టూడెంట్ యూనియన్లో పనిచేయడం జరిగింది. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలపై తిరుగుబాటు చేసి వాళ్ళు అప్పుడే జగిత్యాలలో జరుగుతున్నటువంటి ఒక జైత్రయాత్ర అక్కడ జరపడం జరిగింది. ఆ యొక్క జగిత్యాల జైత్రయాత్రకు మల్లోజుల కోటేశ్వరరావు ఎవరైతే ఉన్నారో వారు కీలక పాత్ర పోషించి ఆ జైత్రయాత్రను ఉవ్వెత్తున పైకి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సందర్భాల్లో అప్పుడు వాళ్ళు పనిచేయడం జరిగింది. ఒక సందర్భంలో సుల్తానాబాద్లో తనని అరెస్టు చేశారని చెప్పి పోలీసులు పట్టుకొచ్చారని చెప్పి నేను పెద్దలు చెప్తే విన్నాను. అప్పుడు పోలీసులు పట్టుకొచ్చి తను కొన్ని రోజులు జైల్లో నిర్బంధంలో ఉంచడం జరిగింది. ఆ తర్వాత బెయిల్పై బయటికి వచ్చినటువంటి మల్లోజుల కోటేశ్వరరావు గారు జమ్మికుంటలో లా చేస్తున్న సందర్భంలో లా చదువును మధ్యలో వదిలిపెట్టి తను పీపుల్స్ పార్టీలోకి వెళ్ళిపోయాడని చెప్పి కొంతమంది చెప్పారు. పశ్చిమ బెంగాల్లో ఏదైతే చారు మజుందర్ అనేటువంటి విప్లవకారుడు అక్కడ విప్లవాన్ని స్థాపించి తను అక్కడ మరణించాక విప్లవం అంతా కంటున పడిపోయిందని చెప్పి అక్కడి ప్రభుత్వాలు అనుకున్న సందర్భంలో ఈ మల్లోజుల సోదరులు ఒకరైనటువంటి
మల్లోజుల కోటేశ్వరరావు గారు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ ఉద్యమాన్ని స్థాపించి ఉవ్వెత్తున పైకి తీసుకుపోయారు. ఇక్కడ వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఖచ్చితంగా మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు అనేది ఖచ్చితంగా వీళ్ళు ఆహ్వానిస్తున్నారు కుటుంబ సభ్యులుగా. ముఖ్యంగా చూస్తే మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ 2011లో జరిగిన పోలీసు ఎదురుకాల్పుల్లో ఆయన మరణించడం జరిగింది. ఆయన భార్య కూడా లొంగిపోయారు. అదేవిధంగా మల్లోజుల వేణుగోపాల్ భార్య కూడా తారక్క రీసెంట్గా మహారాష్ట్ర పోలీసుల ముందు లొంగిపోయింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి ఫడ్నవీస్ నేతృత్వంలో ఆమె లొంగిపోయింది. ఈ క్రమంలో ఈరోజు మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు కూడా మొత్తంగా మనకి ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళ కుటుంబంలో అయితే మనకు హర్షం కనిపిస్తుంది. మనం చూడవచ్చు, అంటే దాదాపు 2010లో ఒక దంతేవాడలో ఒక పెద్ద ఘటన జరిగింది. దాదాపు 70 మంది పోలీసులు భద్రతా దళాలకు సంబంధించిన మొత్తంగా మరణించారు. ఆ క్రమంలో దీనికి ప్రధాన పాత్ర పోషించింది కూడా మల్లోజుల వేణుగోపాల్ అని చెప్పేసి భావిస్తారు. ఈ క్రమంలో మల్లోజుల వేణుగోపాల్ అనే ఒక మావోయిస్టు ఉద్యమానికి ఒక ప్రస్థానంలో చాలా కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఈరోజు లొంగిపోవడం అనేది మాత్రం ఖచ్చితంగా ఒక పెద్ద బ్రేక్ త్రూ అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో మొత్తంగా మావోయిస్టు పార్టీకి ఇది ఒక ఎదురు దెబ్బగా కూడా చూడవచ్చు. ముఖ్యంగా ఇప్పుడున్న పరిణామాలు ఆపరేషన్ కరగార్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ చరిత్రగా మిగిలిపోతుందా అనే ఒక భావన కూడా మనకు చాలా చోట్ల కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, పెద్దపల్లి నుంచి. మావోయిస్టు ఉద్యమంలో పెద్దపల్లిది ప్రత్యేక స్థానం. మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ, మల్లోజుల వేణుగోపాలరావును అలియాస్ సోనును, ఈ ఇద్దరు కూడా జగిత్యాల జైత్రయాత్రకు వెళ్ళాక వారి పంద మారిపోయింది. ఇద్దరూ విద్యావంతులై ఉండి అరణ్యాల బాట పట్టారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలది మావోయిస్టు ఉద్యమంలో ప్రధాన పాత్ర. జిల్లాకు చెందిన ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి పెద్దపల్లిలోనే ఉంటూ ధూళికట్టలో పనిచేసే సమయంలోనే మావోయిస్టు ఉద్యమం ఇక్కడ బలంగా నాటుకుంది. ఇదే ప్రాంతానికి చెందిన పుల్లూరి ప్రసాదరావు, వడ్కాపురం చంద్రమౌళి, వసంత, బుర్రా చెన్నయ్య అలియాస్ మాధవ్, నల్లా రాజిరెడ్డి వంటి వారందరకు పెద్దపల్లి జిల్లా ఐటీఐ కళాశాల ఎర్రబావుట వైపు వెళ్లడానికి ఊతమైంది. అక్కడే రాడికల్ స్టూడెంట్స్గా మారిన వారు ఆ తర్వాత సాయుధ పోరాటం వైపు వెళ్లారు. మావోయిస్ట్ పార్టీ ప్రస్థానంలో పెద్దపల్లి జిల్లాది చాలా కీలక పాత్ర. ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతము ఐటీఐ కళాశాల. ఇది స్వాతంత్రానికి పూర్వమే ఈ కళాశాల వెలిసింది. అయితే ఇదే ఆనాడు సాయుధ పోరాటం వైపు చాలామంది స్టూడెంట్స్ను మళ్లించిందని చెప్పుకోవచ్చు. ఇక్కడే మనం ఈరోజు ఎవరైతే లొంగిపోయారో మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోనుతో పాటుగా వాళ్ళ అన్నయ్య మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ కూడా ఇదే కళాశాలలో చదువుకున్నారు. అదేవిధంగా ముఖ్యంగా పుల్లూరి ప్రసాదరావుతో పాటుగా వడ్కాపురం చంద్రమౌళి, వసంత వంటి వాళ్ళు కూడా ఇదే కళాశాల చదువుకున్నారు. ముఖ్యంగా పెద్దపల్లికి మావోయిస్టు ప్రస్థానానికి చాలా కీలకమైన ఒక జాయింట్ కనెక్షన్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీర్పూర్కి చెందిన ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి కూడా ఇక్కడే ఉండి ధూళికట్టలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. వీళ్ళంతా కూడా అరణ్యం బాట పట్టే క్రమంలో ముఖ్యంగా ఈ ఐటీఐ కళాశాల ఆ రోజు బీజం వేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు మల్లోజుల వేణుగోపాలు గడ్చిరోలిలో 60 మందితో కలిసి లొంగిపోవడం అనేది ఖచ్చితంగా ఒక సంచలనం రేకెత్తించే అంశము. ముఖ్యంగా మల్లోజుల వేణుగోపాల్ కొద్ది రోజుల క్రితం ఒక సంచలనమైన లేఖను కూడా విడుదల చేశారు. అయితే దాన్ని మొత్తంగా బస్తర్లో ఒక డివిజన్ కమిటీ దానికి మద్దతు పలికింది. మరికొన్ని కమిటీలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ముఖ్యంగా మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మావోయిస్టు ఉద్యమం లేదు, ముందరికి వెళ్ళలేం కాబట్టే, ఇంకా ఎంతోమంది ప్రాణాలను త్యాగాలను మనం చేయలేం కాబట్టే నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పి ఆయన ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు గడ్చిరోలిలో లొంగిపోవడము, దాన్ని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా ధృవీకరించడంతో మొత్తంగా ఒక సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా యొక్క ప్రస్థానం మాత్రం మావోయిస్టు ఉద్యమంలో చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి బుర్రా చిన్నయ్య అలియాస్ మాధవ్ వంటి చాలామంది కీలకమైన నేతలను కూడా ఇక్కడి నుంచి అరణ్య బాట పట్టించిన జిల్లా పెద్దపల్లి జిల్లా. అయితే ఆ కంచుకోట ఈరోజు మావోయిస్ట్ ఉద్యమంలో మల్లోజుల వేణుగోపాలరావు లొంగుబాటు తర్వాత ఎటువైపు వెళ్తుంది, ఏ దిశగా పయనిస్తుంది అనేది మాత్రం ఒక ప్రశ్నను మిగులుస్తుంది. లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్ను మావోయిస్టు పార్టీ ఉద్యమ ద్రోహిగా ప్రకటించి ఆయుధాలను తిరిగి అప్పగించాలని కోరింది. భార్య తారక్క బాటలోనే మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను పార్టీకి రాజీనామా చేసి లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీ భవితవ్యంపై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. ఆపరేషన్ కగార్తో రోజుకు మృతుల సంఖ్య పెరుగుతుందే తప్ప దానికి ఫుల్ స్టాప్ పడడం లేదు. మరొక వైపు మల్లోజుల వేణుగోపాలరావు వంటి కీలకమైన నేతలు లొంగుబాట పడుతున్న నేపథ్యంలో మావోయిస్టు ప్రస్థానం ఏ దిశగా సాగుతుందనే ఒక ప్రశ్న మనకు ఇప్పుడు కనిపిస్తోంది.
కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, పెద్దపల్లి నుంచి.